నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు దాసు లలిత గారు ఉన్నారు, తెలంగాణ సబ్బండ శక్తి సంబంధించినటువంటి అధ్యక్షురాలు. అయితే నిన్న మొన్న ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె అసలు కవిత జెండా పండుగ ఎట్లా జరుపుతుందని కూడా ఆమె విరుచుకపడతా ఉన్నారు. అసలు కవిత జెండా పండుగతో ఆమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది, అదేవిధంగా నిన్న మొన్న బండి సంజయ్కి సంబంధించినటువంటి కేసు, వారి కుమారుడి కేసు అప్పుడు కూడా ఆమె ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి, మాట్లాడదాం ఆమెతో ఎందుకు మాట్లాడలేదు, అసలు సోషల్ మీడియా వేదిక ఎందుకు రాలేదో అడిగే ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండి, అసలు ఫస్ట్ అయితే బండి సంజయ్ గారి ఇష్యూ మాట్లాడదాం. అసలు ఎందుకు వారి కుమారుడు ఇష్యూ అయినప్పుడు మీరు మాట్లాడలేదు? అంటే మీ కులపోడనా, మీ బీసీ అనే మీరు ఆ అంశం మీద మాట్లాడలేదు? ముందుగా దిశ టీవీ యాజమాన్యానికి, మీ అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కొలిమి సలాములు తెలియజేస్తున్నాను. బీసీ అయినంత మాత్రాన బండి సంజయ్ బీసీలలో చేర్చబడ్డటువంటి బీసీ ఆయన. మాకేమి అట్లా కులాలు మతాల వర్గాలు చూసుకొని అన్యాయాలను ఖండించాల్సినటువంటి అవసరం లేదు. అన్యాయం ఎట్లయినా అన్యాయమే. వాళ్ళ కొడుకు చేసినటువంటి సాయి భగీరథ పైన వచ్చినటువంటి పోక్సో కేసు తప్పకుండా శిక్ష కఠినంగా పడాల్సిందే. అయితే మరి మీరు ఎందుకు అంటే ఇన్ని రోజులు మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? గత 9 రోజుల క్రితం మన గుండెపంగు వరకుమరన్న గారి సోదరుడు ఎస్పీ పోలీస్ అతను పోలీస్ ఉన్నతాధికారి, ఆయన చనిపోయిండు. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నప్పుడు కొంచెం నాకు ఎండ తీవ్రంగా ఆ ప్రభావం వల్ల నేను కొద్దిగా సుస్తైనా. అప్పటి నుంచి సోషల్ మీడియాలో చిన్నదో పెద్దదో వ్యాఖ్యలు రాస్తున్నా తప్ప లైవ్గా రాలేదు. అట్లా అని చెప్పి నేను బండి సంజయ్కో లేకపోతే బీజేపీ పార్టీకి అనుకూలస్తురాలని ఎంత మాత్రం కాదు. అదొక మనవాద పార్టీ. ఆ పార్టీయే మాకు వ్యతిరేకము, మహిళలకు వ్యతిరేకం బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకలాపాలనైనా మేము తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. గతంలో కూడా, ఇప్పుడు మేము ఉద్యమాలలో ఉన్న కాలం నుంచి కూడా అనేక సార్లు బీజేపీ చేసినటువంటి కల్బుర్గిని, పన్సారేని, అస్లాక్ని, గౌరీ లంకేష్ని ఇట్లా చాలాసార్లు వీళ్ళపైన దాడులు జరిగినప్పుడు, వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు కూడా మొదట మాట్లాడింది మా సాహిత్య సంస్థలే మాట్లాడినాయి, మా ఉద్యమ సంస్థలే మాట్లాడినాయి. మేమేమి బీజేపీకి అనుకూలం ఎంత మాత్రం కాదు, పాసిజానికి మేము వ్యతిరేకమే. మరి కవిత జెండా పండుగ జరుపుకుంటుంది రాష్ట్రం అంతా కూడా. రేపు 20వ తారీఖు నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు కూడా గ్రామాన జెండా ఎగరవేస్తాం, కార్యకర్తలతోటి బీసీలను ఏకం చేసుకొని పోతాం, సబ్బండ వర్గాలన్నిటి కూడా కలుపుకొని పోతా, జెండా ఎగరేస్తా, ఈ రాష్ట్రంలో రానున్నటువంటి 2029లో ముఖ్యమంత్రిని అవుతాను ధీమా వ్యక్తం చేస్తుంటే మీరు మీ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తా ఉన్నారు. ఎందుకు? ఒక సోదరుడు నిన్ననో మననో మాకు చెప్పిండు, ఆమెకు మైకు లేకుండా నిద్రపోతలేదట. 24 గంటలు కొత్త బిచ్చగాడు పొద్దురిగాడు అన్నట్టు ఎక్కడ సమస్యలు అక్కడనే, ఈడొకటే ఆడొక కాలు అట్లా పెడుతుంది తప్ప సమస్యను సమూలంగా ఎక్కడ పరిష్కరించినట్టు మనకు కనబడదు. అయితే ప్రెస్ మీట్లు పెట్టడం, మైకులో మాట్లాడడం నిరంతరంగా ఆమెకు ప్రతిరోజు దినచర్యగా మారిపోయింది. అయితే అట్లనే అది నిద్రపోతే పడుకుంటే కూడా అదే మైకు అని అంటుందట. అందరు మంచినీళ్ళు ధూప కోసం లేస్తే మంచినీళ్ళ కోసము అదేంది టిఫిన్ చేయడము, అన్నం తినడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి కాకుండా అదేంది మైకు అని అడుగుతుందని చెప్పి అక్కడి నుంచి ఒక సోదరుడు చెప్పి చిన్న జోకు వేసిండు. అట్లనే అతను జోకు వేసినా కానీ నాకు కూడా అనిపిస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అనిపిస్తుంది. ఈమె నిరంతరం ప్రతిరోజు ఎంత వ్యయాలతో కూడుకున్నటువంటి మీటింగులు, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటి మీటింగులు, దాచుకున్నదంతా అదేంది ఇప్పటికి మొన్న 10 ఏళ్ళు పదవులు చేసి తర్వాత 10 ఏళ్ళ దోపిడీలో నికరాదాయంగా కొంత మార్చుకుంది. దాన్ని పొద్దున్న లేస్తే ప్రజలల్లో పెట్టి ప్రజల కోసం తిరుగుతూ జనాన్ని సర్వోదయ తెలంగాణ కాదు, సర్వోదయ తెలంగాణ చేస్తా అని చెప్తుంది. అది సర్వోదయ తెలంగాణ కాదు, ఉన్న కాస్తో కూస్తో కూడా దోసుకోవడానికి వచ్చేటువంటి సర్వం తెలంగాణను దోసుకోవడానికి వస్తున్నటువంటి కవిత. ఇది జెండా పండుగ మాకు అయితే జెండా పండుగ కాదు, మా సబ్బండ ప్రజలకు జెండా పండుగ ఎంత మాత్రము కాదు. అట్లాగే బీసీ ప్రజలు స్వాగతించడం లేరు. అసలు ఆమె జెండా పండుగను బీసీ ప్రజలు స్వాగతించారు. ఆమె కూడా బండి సంజయ్ గారి విషయంలో మాట్లాడుకుంటూ ఒక చిన్నపిల్లాడు, ఆ చిన్నపిల్లాడి విషయం మీద ఎవరు మాట్లాడదు, రాజకీయం చేయకూడదు, రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారని కూడా కొద్దిగా అటు మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆమె బీజేపీ మానసపుత్రిక. బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ రక్తమాంసాలు పంచుకొని పుట్టినటువంటి బిడ్డ అయినా ఈమె మాత్రం ఇప్పుడు లిక్కర్ స్కామ్
తర్వాత తిహార్ జైలు ఇవన్నీ ఏదో కొంత ఒప్పందాల మేరకు ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా హైకోర్టులో అక్కడ నడుస్తూనే ఉంది ఈ లిక్కర్ పాలసీ కేసు. ఏమే బీజేపీ మానసపుత్రిక, ఇక మరి వాళ్ళకు వత్తాసే పలుకుతుంది తప్ప బాధితుల తరపున ఇవాళ ఈ సాయి భగీరథ విషయంలో వచ్చిందే కాదు, ఇంకా అనేక విషయాలలో కూడా వీళ్ళు 10 ఏళ్ళు కాదుగా 12 ఏళ్ళుగా ఒక్క బాధిత మహిళల తరపున బాధిత బిడ్డల తరపున మాట్లాడలేదు. వరంగల్లో చిన్నారు శ్రీహిత 2 నెలల పాప, ఆమె పైన 2 నెలల పాప పసికందు తల్లి నోటుని అదేంటి పువ్వు లాంటి నోట పాలు తాగాల్సినటువంటి పసిపాప పైన అత్యాచారం జరిగితే సపోర్ట్ చేయలేదు. టేకు లక్ష్మి మీద అత్యాచారం జరిపి ఆ అమ్మాయి చచ్చిపోతే సపోర్ట్ చేయలేదు. సింగరేణి కాలనీలో డ్రగ్స్ తీసుకొని ఒక నిందితుడు ఆ అమ్మాయిని చైత్రను చంపేసినప్పుడు ఈమె చలనం లేదు. అదే 3rd డిగ్రీ నేరెళ్ళ బాధితుల పైన అట్లాంటివి లేదు. ఈమె ఎక్కడా ఏడా స్పందించలేదు. అనేక మంది దాదాపుగా ఈ రాష్ట్రంలో 20,000కు పైగా పోక్సో కేసులు నమోదైనట్టు మేము రికార్డులలో చూస్తున్నాము. తర్వాత ఈమె ఎప్పుడు ఏ మహిళల తరపున స్పందించలేదు. ఇక నిన్న పార్టీ పెట్టుకునే కంటే ముందు కూడా కుమ్మెరగట్టులో 2 నెలల పాప తొక్కి చంపిర్రు కుమ్మెరగట్టులో. మరి ఆ నిందితుల తరపున వాళ్ళకు శిక్ష పడాలని, ఆ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పి ఆ సమస్య మీద కూడా ఆమె సంపూర్ణంగా మనము ఆమె పాల్గొన్నట్టు మనం చూడలే కదా. ఈమె బాధితుల పక్షాన ఏనాడు ఉండదు, వీళ్ళు పాలకుల పక్షాన ఉంటారు. వీళ్ళు ఇటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి అనుకూలంగానే ఉంటారు. వీళ్ళు నాయకులంతా ఒకటే, ప్రజలే. అయితే ఇప్పుడు అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆమె జెండా పండుగ అనుకుంటూ కూడా ప్రజల్లోకి పోతా ఉంది. మరి ప్రజలు మరి జెండా పండుగను స్వాగతించి మరి ఆమెతో వెళ్ళి నడిచేటువంటి అవకాశం ఉందా? ఎట్లా ఉంది పరిస్థితులు? అంటే గ్రౌండ్లో మీరు కూడా తిరుగుతూ ఉన్నారు, గ్రామాన్ని వెళ్తూ ఉన్నారు, ఎట్లా ఉంది ప్రజల ఆలోచన? ప్రజలు ఏం స్వాగతించరు. ఆమె కొంతమంది మనం యాదాద్రి భువనగిరి దగ్గర చూసుకున్నట్టు అయితే కొన్ని ఆమెకు అనుకూలంగా ఆమె డబ్బులు పెట్టి పిలుచుకొని ఆమె డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్తో కొంతమందిని వెనుక తిప్పుకుంటుంది కదా, వాళ్ళే ఎక్కడ పోయినా వాళ్ళే కనపడతారు. కొత్త జనం కొత్త సమూహాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయినా బీసీ ప్రజలు నమ్మరు. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పారు, 3 ఎకరాల భూమి అని చెప్పారు, మేనిఫెస్టోను తుంగలోకి దొక్కిర్రు. మహిళలు అంటూ ఆ పార్టీలలో లేరు కనుక వాళ్ళ తండ్రిని నమ్మలేదు. అదే ఇత్తనం ఈమె కదా, ఈమెను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు, నమ్మబోము. ఆమె మాకు తల్లి కాదు, ఆమె మాకు ఇక్కడ సమ్మక్కలు, సారక్కలు, చాకల ఐలమ్మలు, ఇంకా ముందుకు తీసుకుంటే ఇది మహిళా మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పడం కోసం ఇక్కడ ముత్యాలమ్మలు, మారెమ్మలు, పోచమ్మలు, ఎల్లమ్మలు, గ్రామ దేవతల సంస్కృతి ఉంటుంది. మాకు గ్రామ దేవతలు అంటే ఆ తల్లులు తప్ప ఇట్లాంటి వాళ్ళు దొరసానులు మాకు తల్లులు గారు. ఆమెను మహిళా రాజ్యాధికారం అని చెప్తే బీసీ మహిళను ప్రకటించి ఉంటే బీసీ మహిళను ఈ రోజుకైనా ఇగో నేను పలానా బీసీ అభ్యర్థిని ఈ పార్టీ నుంచి రక్షణ సేన నుంచి తెలంగాణ రక్షణ సేన నుంచి ఇగో నేను ఈ అభ్యర్థిని ఇగో ఈ పలానా బీసీ బిడ్డను నిలబెడుతున్నా అని చెప్తే ప్రజలు నమ్ముతారు. కానీ నేనే ముఖ్యమంత్రిని అయితే నేను 0.04% ఉన్న మళ్ళీ అందులో మహిళల సంఖ్య తీసుకుంటే 2% అనుకున్న మహిళల మీరు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు అనేది మా వేదికల నుంచి తెలంగాణ బీసీ ప్రజలకు, బహుజన ప్రజలకు భావజాల వ్యాప్తిలో మేము చెప్పుకుంటూ వెళ్తాం. కొద్దిగా మాకు వనరుల ఇబ్బందులు ఉండడంలో వెనుక ముందైతే వస్తాం తప్ప వెనుక ముందో మేము వస్తాం తప్పకుండా. మేము రాజ్యం వైపు పనిచేస్తాం. ఏ రాజ్యం వైపు అంటే ఇగో మా బీసీ రాజ్యం వైపు మా పాలన మేము చేసుకోవడం కోసం సబ్బండ శక్తులై కదులుతాం. కొద్దిగా వెనుక ముందు కావచ్చు, మాకు ఆర్థిక వనరుల తోటి కొద్దిగా అటు ఇటు ఆలస్యం అవుతుంది. ఆర్థిక వనరు లేకపోయినా ఓటు మా చేతుల్లోనే ఉంటుంది. ఓటును ప్రభావితం చేసుకునేటువంటి పనులలో మేము ఉంటాం. మా కమిటీలు పనిచేస్తున్నాయి. చాప కింద నీరులాగా మేము మూకుమ్మడిగా భూమిలో నుంచి భూమి పాపలు ఒకటేసారి వస్తాయి కదా, పుట్టవగిలి చీమలు వస్తాయి కదా, అట్లా మేము తెలంగాణ రాష్ట్రంలో మేము విస్తరిస్తున్నాం. మేము అట్లా వస్తాం. చివరి ఏం చెప్పదలుచుకున్నాం? ఈమె జెండా పండుగ పైన తను ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఈ అంశం మీద మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు, మనం 1200 మంది విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణను తీసుకొచ్చుకున్నాం. తర్వాత నీళ్లు, నియామకాలు, ఉద్యోగాల పేరిట మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
తప్ప మనకు ఏదైతే వనరులు, నీళ్లు, నియామకాలు, తర్వాత ఉద్యోగాలు ఇట్లాంటివి అని అనుకున్నామో అవేవి మనకు జరగలేదు. అది ఉత్త తెలంగాణగానే మారింది తప్ప, దోపిడి తెలంగాణగా మారింది తప్ప సామాజిక తెలంగాణగా మారలేదు. మనం సామాజిక తెలంగాణగా మారవలసినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రకులాల మహిళలు, అగ్రకులాల పురుషులు వస్తే వీళ్ళను తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇగో నిండా నెల రోజులు కూడా కాలేదు మన మారోజు వీరన్న చైతన్యం, మన బెల్లి లలితక్కల చైతన్యం, ఇగో వీళ్ళు బహుజన రాజ్యం కాంక్షిస్తే, బహుజన నినాదాన్ని చేపడితే ఇగో వాళ్ళను తునాతునకలు చేసినటువంటి అది మనం చూసినాం. రాజ్యం మన పైన హింస చేస్తుంది, తప్పకుండా మనం హింసను ఖండించాలి అని అంటే ఇక వీళ్ళకు మనం చరిత్ర హారతి పట్టాల్సినటువంటి అవసరం లేదు. చరిత్ర గతిలో మొత్తం మన బీసీ బహుజన సబ్బండ జాతులు ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళది చరిత్రహీనులు. బీహార్ మూలాలు కలిగిన మహిళ. పదే నేను చాలాసార్లు కూడా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నా, ఈమె తెలంగాణ ఆత్మ, ఈమెది తెలంగాణ ఆత్మ కాదు, ఈమె బీహార్ ఆత్మ. ఈమె నిండుగా మన తెలంగాణను దోపిడీ చేయడానికి వచ్చినటువంటి మహిళ. తర్వాత ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఏ ఒక్కనాడు కూడా మన తెలంగాణ అంశాలను మాట్లాడలేదు, తెలంగాణ విద్య గురించి మాట్లాడలేదు, వైద్యం గురించి మాట్లాడలేదు, ఏది మాట్లాడలేదు. ఇవాళ తన ముఖ్యమంత్రి అయితా అని చెప్తూ రాష్ట్రం మొత్తం కలెదిరుగుతా అని అంటున్నది. అదంతా ఆమె రాజకీయ లబ్ధి కోసం. తర్వాత ఇవన్నీ ఓట్లకు ఓవైపు బీజేపీకి పనిచేస్తుంది, ఇటు రేవంత్ రెడ్డికి పనిచేస్తుంది. ఇవన్నీ కలిసి వాళ్ళ నాయన బాణం, ఇవన్నీ కలిసి వాళ్ళంతా ఒక లేయర్. మన తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బహుజన ప్రజలే కాదు, అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలతో సహా. ఎందుకంటే అక్కడ అగ్రకులాలలో ఉన్నటువంటి పేదల జీవితాలు, ఇక్కడున్న మా బహుజనుల పేదల జీవితాలు వేరువేరుగా ఉండవు. అంతా కలిసి సమిష్టిగా కలిసి మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నామో ఈరోజు సామాజిక తెలంగాణ ఉద్యమం కోసం మనం పాల్గొనాలి. వీళ్ళ వెంట వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ వెంట వెళ్ళడం అంటే అగ్రకులాల నాయకురాన్ల వెంట వెళ్ళడము అనంటే మనల్ని మనం పాతరేసుకున్నట్టే, మనల్ని మనం పాతి పెట్టుకున్నట్టే. అట్లాంటి పాత్రలు వద్దు. మనం నవనిర్మాణం, కొత్త నిర్మాణం, కొత్త తెలంగాణ ఆకాంక్షలతో, ఎజెండాలతో మనం ముందుకొద్దాం. ఇది దాసు లలిత చెప్పినటువంటి మాట. ఎవరైతే కవిత గారు ఉన్నారో జెండా పండుగ కోసం ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు, ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు. మా జాతులో మోసం చేసినటువంటి జాతుల నుంచి వచ్చినటువంటి వారు దాదాపు 0.4% ఉన్నటువంటి మీరు మా జాతులను ఎట్లా కాపాడతారు? మా జాతులు మేమే కాపాడుకుంటాం, మా ఓటు మేమే వేసుకుంటాం. కొద్దిగా లేట్ అయినా మాకు వనరులు సమకూర్చే విధంగా లేకున్నా, కొద్దిగా లేట్ అయినా మా ఆకాంక్షలు మేము నెరవేర్చుకుంటాం, మా ఓటు మేము వేసుకుంటాం. ఓటును ఫస్ట్ మేము చక్కదిద్దుకుంటాం. ఓట్లు యొక్క గొప్పతనాన్ని మా ప్రజలకు తెలియజేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్ని చైతన్యపరిచి మా ఓటు మేమే వేసుకుంటాం. కవితకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలు నమ్మే విధంగా లేదు. కవితను ఎవరు నమ్మరు కూడా. తను బీజేపీ పార్టీకి అటు వివిధ రకాలైనటువంటి పార్టీలకు పనిచేస్తూ ఉంది ఒక ఏజెంట్గా. కాబట్టి తనను ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు. అయితే బండి విషయం పైన మౌనం. ఎందుకంటే బండి విషయం పైన మౌనం కాదు, తన ఆరోగ్యరీత్యా పరిస్థితుల్లో కూడా తను మాట్లాడలేదు. బండి కొడుక్కి ఎట్లాగైనా శిక్ష పడాల్సిందే అని కూడా వారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో. చూస్తున్నటువంటి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ ఫ్రమ్ హైదరాబాద్.